Okay, good morning students. Welcome to our class again. In this class, we'll talk about illustrated named Can Plan Trees Anymore, written by Steve Bond. So Can Plan Trees Anymore and lesson గురించి మాట్లాడుతున్నాం. So రాసిన ఎవరంటే కనుక Rustin Bond అని అతను రాశారు. So let me read it for you. I stood on the grass which by the side of the road and looked over the garden wall at the whole house. It hadn't changed much. The old house, filled with a solid blocks of granite, wasn't altered at all. But there was a new outhouse and there were fewer trees. He was glad to see the jackfruit still stood at the side of the building, casting its shade on the wall. He remembered his grandmother saying, "A blessing rests on the house where the shadow of a tree falls." And so the present owner must be also receiving the tree's blessings. At the spot where he stood there had once been a turnstile, and as a boy he would swing on it, going round and round until it was quick as it. Now the turnstile had gone, the opening wall had a tall hollyhocks grew on the other side of the wall. Okay, now సో ఇక్కడ ఒక పర్సన్ చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక పర్సన్ బయట నుంచి ఉన్నాడంట. సో అతను అక్కడ ఉన్న హౌస్ని అలా చూస్తున్నాడంట. సో అనుకున్నాడు ఇది ఏమీ అంతలో చేంజ్ అవ్వలేదు. ఓకేనా, సో హౌస్ అంతా కూడా దేంతో కన్స్ట్రక్ట్ చేశారంట, గ్రానైట్ స్టోన్స్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తారు. సో అది కొంచెం కూడా చెక్కు చెదలేదు అలా ఉంది. కానీ బయట ఒక చిన్న హౌస్ ఉంది, అక్కడ కొన్ని ఎక్కువ ట్రీస్ ఉన్నాయి. అలా ఏంటంటే కనుక అతనికి నచ్చిన ఒక జాక్ ట్రీ అనేది జామ్ చెట్టు అనేది అక్కడే ఉందంట. ఓకేనా, సో అండ్ ఆ జామ్ చెట్టు యొక్క నీరు అనేది అక్కడ ఉన్న హౌస్ ఫ్రెండ్ పడుతుందంట. సో చూసి వాళ్ళు గ్రాండ్ మదర్ చెప్పిన మాట గుర్తొచ్చిందంట. సో ఏ చెట్టు నీరైతే ఒక ఇండిపెండెంట్ పడుతుందో ఆ చెట్టు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ హ్యాపీగా ఉంటారని చెప్పేసి అన్నాడు అని వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పారంట. సో అది గుర్తొచ్చింది అది. సో అది గుర్తురాగానే ఏమనుకున్నాడంటే కనుక బహుశా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అలా హ్యాపీగా ఉన్నారేమో అని అనుకున్నాడు. సో ఒకప్పుడు తను ఇక్కడికి వచ్చి ఆడుకునేవాడంటే అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఓకేనా, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? ఓకేనా, సడన్గా ఒక వాయిస్ అనిపించింది, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్, ఎక్కడ చూస్తున్నాడు అని చెప్పేసి ఎవరో అడుగుతున్న వాయిస్ అనిపించింది. ఇట్ వాజ్ ఏ disembodied voice at first. Moments later, a girl stood framed between a dark red hollyhocks staring at the man. She was only 12 or 13, slim and dark, with lively eyes and long black hair. ఓకేనా, ఫస్ట్ అది ఇక్కడ డిసెంబాడీడ్ వాయిస్ అంట. అంటే ఇది కనుక ఫస్ట్ వాయిస్ అనిపిస్తుంది కానీ బాడీ ఏం కనిపించట్లేదు. నేను కొంచెంసేపటికి ఒక చిన్న అమ్మాయి అతని ఎదురుగుండా వచ్చి నిల్చుందంట. సో ఆమెకి జస్ట్ ఒక 12-13 ఇయర్స్ ఉంటుంది, స్లిమ్ కొండి చాలా డార్క్ ఉందంట కొంచెం. సో ఆమె కళ్ళు అలాగే చాలా అందంగా ఉన్నాయంట, లిప్లీ ఐస్ అండ్ బ్లాక్ హెయిర్ ఉందంట, లాంగ్ బ్లాక్ హెయిర్ ఉంది. ఓకేనా, ఐఎమ్ లుకింగ్ ఎట్ ద హౌస్ ఈ సైడ్, నేను హౌస్ వైఫ్ చూస్తున్నాను అని చెప్పేసి పర్సన్ అన్నాడు. వై డూ యూ వాంట్ బై ఇట్, ఎందుకు కొనుక్కోవాలనుకున్నావా అని అమ్మాయి అడుగుతుంది. ఇస్ ఇట్ యువర్ హౌస్? ఇట్స్ మై ఫాదర్స్. ఓకేనా, సో ఇస్ ఇట్ యువర్స్, అది నీదా అని చెప్పేసి పర్సన్ అడుగుతారు. లేదు, ఇది మా ఫాదర్. ఓకే, అండ్ వాట్ ఇస్ యువర్ ఫాదర్? మీ ఫాదర్ ఏం చేస్తారు అని అడుగుతారు. ఈజ్ ఓన్లీ కొలినర్. ఓకేనా, అతను ఓన్లీ ఒక కొలినర్. ఓకేనా, అండ్ ఓన్లీ కొలినర్. ఓకేనా, మీకు కొలినర్ అంటే ఇంకా మీనింగ్ సో కరోనర్ అంటే కనుక ఒక డైలీ లేబర్ అనమాట. ఓకేనా, కరోనర్ అంటే అది వస్తుంది. సో వెల్ he should have been a brigadier by now. The man burst out laughing. It's not funny, she said. Even mommy says she says you should have been a brigadier. ఓకేనా, సో ఓన్లీ ఒక కరోనర్ అంటే ఓన్లీ ఒక డైలీ వర్కర్ అంటే అవును, మేబీ ఇప్పుడు అతనికి ఒక ప్రమోషన్ వచ్చి ఉండాలి అంటే కనుక తను అక్కడ ఉన్న పర్సన్ వచ్చి నవ్వుతున్నాడు అని గట్టిగా. ఇట్స్ నాట్ ఫనీ. ఓకేనా, ఫనీగా చెప్పట్లేదు, ఆమె కూడా ఎప్పుడు అంటూ ఉంటుంది అంటారు ఆ అమ్మాయి చెప్తుంది. ఐ వాజ్ ఆన్ ద టిప్ ఆఫ్ హిస్ టంగ్ టు మేక్ ఏ విటీ రిమార్క్, పర్హాప్స్ దట్స్ వై ఈ స్టిల్ colonel, but he did not want to give offense. They stood on either side of the wall appraising each other. సో అతను ఏదో అన్నపోదాం అనుకున్నాడు, కాకపోతే అంటే అమ్మాయి ఫీల్ అవుతుందని చెప్పేసి అనలేదంట. సో అమ్మాయి గోడ అనుకుంటుంది, ఇతనేమో గోడ బయట ఉన్నాడు, నుంచి ఒకరొకరు ప్రైజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వెల్ she said finally, if you don't want to buy the house, what are you looking at? I used to live here once. ఓకేనా, సో వెల్ అయితే మంచిదే, నువ్వు కనుక హౌస్ కొనాలనుకోవట్లేదు కానీ ఎందుకు అవసరం చూస్తున్నావు అంటే కనుక పర్సన్ చెప్పినాడు అనమాట. నేను ఒకప్పుడు ఇక్కడే ఉండేవాడిని. ఓ అవునా అని చెప్పేసి అమ్మాయి 25 years ago. Okay, 25 years ago, as a boy, as a young man, and then my grandmother died
అండ్ వి సోల్డ్ ద హౌస్ అండ్ వెంట్ 20 సంవత్సరాల క్రితం మా గ్రాండ్ మదర్ చనిపోయారు, అప్పుడు ఆ టైంలో మేము ఈ హౌస్ అమ్మేసి వెళ్ళిపోయాం అని చెప్పేసి అన్నాడు. She was silent for a while, taking this information. Then she said, "And you like to buy it back now, but you don't have the money." It did not look very prosperous. Okay, now so సేఫ్ ఆగి ఇన్ఫర్మేషన్ అంతా విన్న తర్వాత సేఫ్ ఆగి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇల్లు మళ్ళీ కొనుక్కోవాలనుకున్నావా, కానీ నీ దగ్గర డబ్బులు లేవా అని చెప్పేసి అంటున్నారు. No, I wasn't thinking of buying it back. Wanted to see it again. That's all. How long have you lived in it? ఓకే, నాకు మళ్ళీ కొనుక్కోవాలని ఏం లేదు, జస్ట్ నేను మళ్ళీ ఒకసారి చూడాలనుకున్నాను అంతే అని. నువ్వు 2 సంవత్సరానికి ఇంట్లో ఉంటున్నారని చెప్పేసి పర్సన్ అడుగుతాను. Only 3 years. She smiled. She'd been eating a melon and there was still juice in the corners of the ఓకేనా. సో ఏంటంటే కనుక మళ్ళీ మేము 3 years అయింది వచ్చి ఇంట్లోకి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మెలాన్ అంటే తింటుంది. సో మెలాన్ అంటే జ్యూస్ మనకి ఇక్కడ ఉంటుంది కదా, అండి కూడా లిప్స్ వైపు ఉంటాను. వుడ్ యూ లైక్ టు కమ్ ఇన్ అండ్ లుక్ మోర్ క్లోజ్లీ? మీరు లోపల నుంచి మళ్ళీ దగ్గర నుండి చూడాలనుకుంటున్నారా? వుడెంట్ యూ పేరెంట్స్ మైండ్? మీ పేరెంట్స్ అవ్వాలనుకుంటారేమో కదా. దే వాంట్ టు క్లబ్, దే వోంట్ మైండ్, ఐఎమ్ అలౌయింగ్ టు బ్రింగ్ మై ఫ్రెండ్స్ హోమ్. ఓకేనా. సో వాళ్ళందరూ కూడా క్లబ్కి వెళ్ళిపోయారు, నేను మా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకురావచ్చు ఓకేనా అని చెప్పేసి అమ్మాయి ఉంటుంది. ఈవెన్ ఎల్రెడీ ఫ్రెండ్స్ లైక్ అలాంటి పెద్ద పెద్ద ఫ్రెండ్స్ని కూడా అని చెప్పేసి అడగారని హౌ ఓల్డ్ ఆర్ యూ, మీకు ఎన్ని ఇయర్స్ ఏంటి అని చెప్పేసి అమ్మాయి అడుగుతాడు. ఓ జస్ట్ మిడిల్ ఏజ్ బట్ ఫీలింగ్ ఏంటి ఓకేనా, జస్ట్ నాకు మిడిల్ ఏజ్ పర్సన్ నేను, కాకపోతే నేను కొంచెం యంగ్గా ఫీల్ అవుతానని చెప్పేసి అంటాను. అండ్ prove it, to prove it, he decided he would climb over the wall instead of going round to the gate. He got up on the wall, all right, but had to rest there, breathing heavily. So the next person ప్రూవ్ చేయడానికి ఏమంటున్నాడంట, గేట్ తీసుకుని లోపల వెళ్ళకుండా ఏం చేస్తాను, గోడ ఉందని చెప్పేసి గోడ ఎక్కేసంట దూకుదామని ట్రై చేశాడు. కాబట్టి గోడ ఎక్కేసిన వెంటనే మళ్ళీ ఆవేశంగా బ్రీతింగ్ అనేది ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు గోడ ఎక్కువసార్లు దూకుతారు ఓకేనా. మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఆన్ ద ఫ్లైయింగ్ trapeze muttered to himself. ఓకేనా, I will help, she said and give him a hand. ఓకేనా. సో నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి అమ్మాయి చేయించిందంట. స్లిథర్డ్ డౌన్ అంటే ఫ్లవర్ బెడ్ స్ట్రాడ్లింగ్ ద స్టెమ్ ఆఫ్ లాలీపాప్. సో అక్కడ కింద దూకినప్పుడు అక్కడ ఉన్న చెట్టు పూల చెట్టు యొక్క కొమ్మని ఎరగొట్టేశారంట. యాజ్ ద వాక్డ్ అక్రాస్ ద గ్రాస్ ఈ స్పాటెడ్ ఏ స్టోన్ బెంచ్ అండర్ ఏ మ్యాంగో ట్రీ. సో అలా మాట్లాడుకుంటూ ఉన్నారంట. సో అలా వెళ్తూ ఉండగా అతనికి ఒక మ్యాంగో ట్రీ కింద ఒక స్టోన్ బెంచ్ అనేది కనిపించింది. It was the bench on which his grandmother used to rest when she was tired of pruning rose bruises and bougainvillea. ఓకేనా. సో ఏంటంటే కనుక వాళ్ళ గ్రాండ్ మదర్ స్టోన్ బెంచ్ మీద పడుకునేవాడంట. ఏంటంటే కనుక రోజెస్ కానీ బougainvillea ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ అవి పూసిన తర్వాత బెంచ్ మీద పడుకునేవాడంట. Let's just sit there, he said. I don't want to go inside. ఓకేనా, మన దగ్గరే కూర్చుందాం, నాకు లోపలికి రావాలని లేదని చెప్పేసి పర్సన్ అన్నాడు. She sat beside him on the bench. It was March and the mango tree was in blossom. A sweet, rather heavy fragrance returned to the garden. ఓకేనా. సో అది సమ్మర్ సీజన్ అవడంతో ఓకేనా, ఇట్ వాజ్ మార్చ్ ఓకేనా. సో ఏంటంటే కనుక మ్యాంగో ట్రీ కూడా మంచి చెట్టు ఫ్లవరింగ్ అనేది వచ్చేసి ఓకేనా చాలా చూడడానికి చాలా బాగుందంట ఓకేనా. అలాగే గార్డెన్ అంతా కూడా ఒక ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది, స్మెల్ అనేది వస్తుందంట. They were silent for some time. The man closed his eyes and remembered other times the music of piano, the chiming of grandmother's clock, the constant twitter of birthday graves on the veranda, his grandfather cranking up the old car. Okay, now. So all of them were silent ఉండిపోయారంట. సో ఆ పర్సన్ ఐస్ క్లోజ్ చేసుకుని మిగతా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. ఏంటంటే కనుక పియానో మ్యూజిక్ కానీ వాళ్ళ గ్రాండ్ఫాదర్ క్లాక్ అనేది చిమ్మింగ్ సౌండ్ టిక్ టిక్ సౌండ్ చేస్తుగా సౌండ్ పెట్టడం రిమెంబర్ చేసుకోవడం కానీ, అలాగే అక్కడ ఉండే బర్డ్స్ యొక్క సౌండ్స్ వినడం కానీ, సో ఇవన్నీ కూడా రిమెంబర్ చేసుకున్నాడు. ఐ యూజ్డ్ టు క్లైంబ్ ద జాక్ ఫ్రూట్ ట్రీ, హి సెడ్ ఓపెనింగ్ హిస్ ఐస్. ఐ డోంట్ లైక్ ద జాక్ ఫ్రూట్ టోల్డ్ యూ. ఓకేనా, నాకు జాక్ ఫ్రూట్ అంటే ఇష్టం కాదు, కానీ జాక్ ఫ్రూట్ చెట్టు మాత్రం నాకు చాలా ఇష్టం ఉంటాడు. జాక్ ఫ్రూట్ అనేది తింటే నాకు ఇష్టం ఉండదు, కానీ చెట్టు అంటే చెట్టు ఎక్కడ అయితే మాత్రం చాలా ఇష్టం చెప్తాను. Sorted indicators. I suppose the tree was easy to climb. I spent a lot of time on it. ఓకేనా. సో ఏంటంటే ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ట్రీ ఎక్కడ మీద ఎక్కువ టైం అనేది స్పెండ్ చేసేవాడిని అని చెప్పేసి అన్నాడు. డూ యూ వాంట్ టు క్లైంబ్ ఇట్ అగైన్? మై పేరెంట్స్ ఉన్నాయి, మీరు మళ్ళీ ఎక్కుతావా
మా పేరెంట్స్ ఏమనుకోరు అని చెప్పేసి అంటున్నాము. నో నో, నాట్ ఆఫ్టర్ క్లైంబింగ్ ద గార్డెన్ వాల్. Let's just sit here for a few minutes and talk. I mentioned the jackfruit tree because it was my favorite place. Do you see that thick branch stretching out over the roof of a long? There is a small hole in which I used to keep some of my treasures. Okay, no, నేను మాత్రం మళ్ళీ చెట్టు ఎక్కింది ఇందాక వాడు ఊరికాను కదా, అదే నాకు ఎక్కువ అయిపోయింది. సో నేను మళ్ళీ చెట్టు ఎక్కాను. ఓకేనా. సో చెట్లో పెద్ద హోలో ఉంటుంది, పెద్ద రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నేను వస్తువులన్నీ దాచుకునేవాడిని అని చెప్పేసి అంటుంది. వాట్ కైండ్ ఆఫ్ ట్రెజర్స్? నగదు ట్రెజర్ అంటే ఇంకా నిధి అనమాట. ఓకేనా. ఎటువంటి వస్తువులు దాచేవాడు అందరూ అని చెప్పేసి అమ్మాడు. ఓ నథింగ్ వెరీ వాల్యుబుల్, మార్బుల్స్ అడుగు. ఓకేనా. ఇవి మరి అయితే వాల్యుబుల్ కాదు, మార్బుల్స్ అంటే చిన్న గోల్డ్ క్యాట్ ఉంటాయి కదా, అవి దాచుకునేవాడిని అని చెప్పేసి అన్నాను. ఏ బుక్ ఐ వాజంట్ సపోజ్ టు రీడ్. అలాగే ఒక బుక్ కూడా అందులో దాచాను. ఓల్డ్ కాయిన్స్ ఐ డు కలెక్ట్. నేను కలెక్ట్ చేసిన ఓల్డ్ కాయిన్స్ కొన్ని. Things came and went. I was a bit of a crowd, collecting bright things and putting them away. నేను ఒక క్రౌడ్ అంటాడు. ఏంటంటే నాకు కనిపించిన బ్రైట్ థింగ్స్ అంటే నాకు బాగా షైన్ అవుతూ కనిపించిన థింగ్స్ అన్ని కూడా నేను కలెక్ట్ చేసి అందులో దాచేవాడిని. There was my grandfather's iron cross. Well, not my grandfather's exactly. ఓకేనా. iron cross అంటే ఒక స్టిక్ లాంటిది అనమాట. ఓకేనా. సో యాక్చువల్గా మా గ్రాండ్ కాదు. సో అతనికి ఒక బ్రిటిష్ పర్సన్ వచ్చి ఇట్ వాజ్ అ బ్రిటిష్ బికాస్ it was British and the Iron Cross was a German decoration awarded for bravery during the war. During the war, the first World War, when my grandfather fought in France, he got it from German soldier. So ఓకేనా, మా గ్రాండ్ వచ్చి బ్రిటిష్ పర్సన్. సో అతనికి ఒక జర్మన్ సోల్జర్ World War Iలో అతనికి ఒక గిఫ్ట్ కింద ఇచ్చారా అని చెప్పేసి చెప్పాడు. డెడ్ ఆర్ అలైవ్? బతుకున్నారా చనిపోయారా అని అడుగుతున్నాను. I beg your pardon. Oh, you mean the German? I never asked it. Dead, I suppose, or perhaps he was a prisoner. I never asked your grandfather. Isn't that strange? Okay, now. I beg your pardon. మీరు ఎవరికో మంది నాకు అర్థం కాలేదు. ఏంటి జర్మన్ పర్సన్ గురించా? జర్మన్ పర్సన్ అన్నాడు చనిపోయాడైతే మా తాతయ్య గారు నేను అడగలేదని చెప్పేసి పర్సన్ అన్నాడు. అండ్ ఐరన్ క్రాస్ డూ యూ స్టిల్ హ్యావ్ ఇట్? సరే అయితే ఐరన్ క్రాస్ సంగతి ఏమైంది? మీ దగ్గర ఇప్పటికే ఉందా అని అమ్మాయి అడిగింది అనమాట. నో, he said, looking at her in the eyes, I left it in the jackfruit tree. ఓకేనా. నో, నా దగ్గర లేదు, నేను అది జాక్ఫ్రూట్ ట్రీలోనే మర్చిపోయానని చెప్పేసి అన్నాడు. అంటే అమ్మాయి, యూ లెఫ్ట్ ఇన్ ద ట్రీలో వదిలేసావా? Yes, I was so excited at that time, packing and saying goodbye to people and think about the ship I was going to sail on that I simply forgot all about it. ఓకేనా. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోయేటప్పుడు నేను ఎక్కబోయే షిప్ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. సో ఆ విషయంలో నేను ఇవన్నీ మర్చిపోయి వెళ్ళిపోయాను అని చెప్పేసి అన్నాడు. She was silent, considering her finger on her lips. Her gaze fixed on the jackfruit tree. Then quietly she said, "It may be still there, in the hollow in the branch." Okay, కొంచెంసేపు అమ్మాయి సైలెంట్ కొట్టి లిస్ట్ మీద ఆలోచిస్తూ చెట్టు వైపు చూస్తూ ఉంటే అంటుంది అనమాట. మేబీ అది ఇప్పటికీ ఇంకా అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అంటుంది. Yes said. It was 25 years, but it may still be there, unless someone else found it. ఓకేనా. సో అవును, మేబీ ఉంటే ఉండొచ్చు. దగ్గర 25 years అయింది, ఇప్పటికి ఇంకా ఆయన అక్కడే ఉండొచ్చు, ఎవరైనా కనుక్కోకపోతే కనుక ఇంకా అక్కడే ఉంటుందని చెప్పేసాను. వుడ్ యూ లైక్ టు గో అండ్ ఒకసారి వెళ్ళి చూసొస్తారా? ఐ క్యాన్ క్లైంబ్ ట్రీస్ ఎనీమోర్. నేను ఇంకా చెట్టు ఎక్కడే నా వయసు అయిపోయిందని చెప్పేసి అతను అంటాడు. ఇఫ్ యూ క్యాన్ ఐ విల్ గో అండ్ సీ, జస్ట్ సిట్ హియర్ అండ్ వెయిట్ ఫర్. సో నువ్వు కనుక వెళ్ళకపోతే కనుక ఓకేనా, వెళ్ళకపోతే కనుక మీరు వెళ్ళొద్దు, నేను కూర్చొని ఉన్నాను, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి అంటుంది అన్నమాట. She sprang up and ran across the grass, swift and sweet of limb. Soon she was in the jackfruit tree, crawling along the projecting branch. A warm wind brought little eddies of dust along the road. Summer was in the air. I found it, she cried. I found something. Okay, now so అలాగే ఆమె వెంటనే పరిగెత్తి చెట్టు ఎక్కేసిందంటే చెట్టు ఎక్కేసి సో అరుస్తున్నామండి, నేను ఒకటి కొనుక్కున్నా అని చెప్పేసి అరుస్తుంది. And now barefoot she ran breathlessly towards it. Now outstretched hand on a rusty old metal. Okay, now సారీ, ఇందాక మీకు నేను ఐరన్ క్రాస్ అని చెప్పాను కదా, అదొక మెడల్ అనమాట. సారీ, నేను స్టిక్ అని చెప్పాను, సారీ. సో ఏంటంటే కనుక ఫైన్ చేశానని చెప్పేసి అంటే చెట్టు కిందకి వచ్చేసి చెట్టు దిగి వెంటనే ఏం చేస్తుందంట, బేఫుట్ అంటే కాలుకి ఏమీ లేవు. సో పరిగెట్టుకుంటా ఆవేశపడుతూ వచ్చి తన చేతిలో ఉన్న మెడల్ని చూపిస్తుందంట. ఓకేనా. ఈ టుక్ ఇట్ ఫ్రమ్ హెర్ అండ్ టర్న్డ్ ఇట్ ఓవర్ అండ్ స్పా. సో ఆ చేతిలో తీసుకుని తన చేతిలో పెట్టుకుని చూస్తూ ఉన్నాడు.
ఇస్ ఇట్ ద ఐరన్ క్రాస్ షీ ఆస్క్డ్ అగైన్. ఐరన్ క్రాస్ అన్నారు కదా ఇదేనా అని చెప్పేసి అడుగుతుందంట. ఎస్ దిస్ ఇస్ ఇట్, ఎస్ ఇదే అని చెప్పేసి అన్నట్ట. నౌ ఐ నో వై యూ కేమ్, యూ వాంటెడ్ టు సీ ఇఫ్ హీ వాజ్ స్టిల్ ఇన్ ద ట్రీ. సో మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు నాకు అర్థమైంది, ఇది ఇంకా చెట్లో ఉందో తెలుసుకోవడానికి కదా వచ్చారంటే you may be right, but I'm not really sure why I came. But you can keep the cross. You found it after all. అసలు నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు, బట్ ఈ క్రాస్ని అని ఈ మెడల్ని ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి ఇంకా నువ్వు ఏం చేసుకోని అన్నా. నో యూ కీప్ ఇట్, ఇట్స్ యువర్స్. లేదు నువ్వు ఉంచుకో ఎందుకంటే ఇది నీది అని చెప్పేసి అమ్మాయి. బట్ ఇట్ కుడ్ హ్యావ్ రిమైండెడ్ ఇన్ ద ట్రీ ఫర్ అనదర్ 25 years if you had climbed up to look after for it. ఓకేనా? సో నువ్వు కనుక చెట్టుకి ఇది దీన్ని కింద తీసుకురాకపోతే కనుక ఇది 20 సంవత్సరాలు అలాగే పైన ఉండిపోతున్నా అని చెప్పేసి అన్నాడు. బట్ ఇఫ్ యూ హ్యాడ్ అండ్ కమ్ బ్యాక్ ఇన్, నువ్వు కనుక వెనక్కి రాకపోతే కనుక రాకపోయినా కానీ అలాగే ఉండేది కదా అని చెప్పేసి అంటున్నాను. ఆన్ ద రైట్ డే, at the right time, with the right person, he said, getting up and placing the better in her hands. It wasn't the cross I came for, it was for my youth. ఓకేనా? సో ఆన్ ద రైట్ డే, ఓకేనా, ఒక మంచి రోజు, ఒక మంచి టైంలో, ఒక మంచి పర్సన్ తోటి అని చెప్పేసి బైక్ లేచి అంటాడు అనమాట. నేను ఇక్కడికి వచ్చింది ఈ మెడల్ కోసం కాదు, నా యూత్ కోసం, ఓకేనా అని చెప్పేసి ఆ మెడల్ని తన చేతిలో పెట్టేస్తాడు అనమాట. షీ డిడెంట్ అండర్స్టాండ్ దట్, బట్ షీ వాక్డ్ విత్ హిమ్ టు ద గేట్ అండ్ స్టూడ్ దేర్ గేజింగ్ ఆఫ్టర్ హిమ్ యాజ్ హి వాక్డ్ అవే. సో అందులో పాటు గేట్ దాకా నడుచుకుంటూ వెళ్ళిందంట. సో వెళ్ళి సో గుడ్ బై అని చెప్పింది అతనికి. సో అతను అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఒకటి. వేర్ ద రోడ్ టర్న్ ఈ లుక్డ్ బ్యాక్ అండ్ వేవ్డ్ హర్. ఓకేనా? సో దగ్గర వెళ్ళిన తర్వాత రోడ్ టర్నింగ్ తీసుకోబోతున్నాడు. సో తిరిగి అమ్మాయికి హ్యాండ్ అనేది వేవ్ చేశాడు, బాయ్ చెప్పాడు. దెన్ he quickened his steps and moved briskly towards the bus stop. ఓకేనా? సో వెంటనే టర్నింగ్ తీసుకుని అతను బస్ స్టాప్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. There was a sprightliness in his step and something cried aloud in his heart. Dark dancing eyes, mellow sweet lips, lissome limbs, the mango-scented summer breeze made the blood course in his veins and he forgot for a moment that he couldn't climb trees anymore. ఓకేనా? సో ఏంటంటే కనుక అతను అలా నడుచుకుంటూ వెళ్తుంటే కనుక అతనికి చాలా వర్షం గుర్తొస్తూ ఉన్నాయంట. అమ్మాయి ఫేస్ కానీ, అమ్మాయి మొదటి దగ్గర ఉన్న లెమన్ జ్యూస్ కానీ, ఓకేనా, అక్కడ ఉన్న చెట్లు కానీ, అక్కడ ఉన్న మ్యాంగో ఫ్రాగ్రెన్స్ కానీ ఇవన్నీ అతనికి గుర్తు చేస్తూ ఉన్నాయంట. సో ఇవన్నీ తలుచుకుంటూ అతను కొంతసేపటి వరకు అతను ట్రీస్ ఎక్కలేనన్న విషయమే మర్చిపోయాడంట. ఓకేనా? సో ఇది మనకి రాసిన ఎవరంటే కనుక స్కిన్ బాండ్ అని అతను రాశారు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.